తెలంగాణలో కిడ్నీ మార్పిడి ముఠా గుట్టురట్టయింది. కిడ్నీ మార్పిడి చేస్తున్న 6గురిని సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధితుడిని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసిన 6గురిని కూడా